అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఫ్రై అనగానే మనం యూజువల్గా నూనెలో ఫ్రై చేసే డిషెస్ అని అనుకుంటాము. అయితే ఇవాళ మనం దొండకాయలతో ఒక సింపుల్ స్టర్ ఫ్రై రెసిపీ చూడబోతున్నాము. ఇది ఒక అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో రండి ఈ సింపుల్ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దొండకాయ స్టర్ ఫ్రై చేయడానికి ముందుగా నేను ఒక కడాయిలో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు పొడవుగా తరిగిన 3 పచ్చిమిరపకాయలని కూడా వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయని వేసి వేయించాలి. వీటితో పాటు కొన్ని కరివేపాకులు కూడా వేయాలి. ఈ రెసిపీ కోసం నేను 1/2 కిలో దొండకాయల్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పొడవగా పల్చడిగా స్లైసెస్ లాగా కట్ చేసి ఉంచాలి. మీకు కావాలంటే రౌండ్ స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే కాస్త పల్చటి స్లైసెస్ ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ఇవి త్వరగా కుక్ అవుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగిన దొండకాయల్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత కడాయికి ఒక మూత పెట్టి కూరని 10 నుంచి 15 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, దొండకాయలు కాస్త మెత్తగా అయ్యాయి. ఈ పాయింట్లో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసి అంతా బాగా కలపాలి. ఈ దొండకాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. అప్పుడే దీని టేస్ట్, టెక్స్చర్ అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ ఇందులో 3 టీ స్పూన్ల శనగపొడిని వేస్తున్నాను. ఇది చేయడం కోసం ఒక మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు, 1.5 టీ స్పూన్ల జీలకర్ర, 4-5 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అంత ఎండు కొబ్బరి తురుముని వేసి పొడి పట్టాలి. ఈ పొడి వేయడం వల్ల ఫ్రైలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత దొండకాయ ఫ్రై తయారైనట్టే. దీన్ని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, దొండకాయలతో చేసే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ చేసుకుంటే సైడ్ డిష్గా మీరు సర్వ్ చేయొచ్చు. దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా అవదనమాట. చాలా సింపుల్ డిష్. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.